పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2029 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పేదవాడు ఉండవలసింది మురికి వాడలో కాదు, దర్జాగా ఇలాంటి ప్రదేశంలో ఉండి మీలో కూడా ఆస్తులు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగులు రావాలి. జూన్ 2024 నుంచి కేవలం 21 నెలల్లోనే PMAY అర్బన్, PMAY గ్రామీణ మరియు PM జన్మన్ పథకాల ద్వారా 5,50,000కు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటికే 2025 నవంబర్లో 3 లక్షలకు పైగా కుటుంబాలకు సొంతింటి ఆనందాన్ని అందించిన ప్రభుత్వం 2026 మార్చి 31న రెండో విడతగా 1,875,000 టిడ్కో ఇళ్లతో పాటు మరో 1,50,018 ఇళ్లను కలిపి మొత్తం 2,50,893 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఇది కేవలం ఇల్లు కాదు, ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, స్థిరమైన భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు. అంతే చంద్రబాబు ఆలయంలోనూ ఎలా అయినా వస్తుంది అనే నమ్మకం మాకుంది. కానీ అతను గుర్తు పెట్టుకొని మాకు 5 ఏళ్ళు నోటు పెళ్లికట్టు కూడా అవి చేశారు. గింజన తినేవాడు పరానికి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. అద్దెకత్తి బ్రతికే మాలాంటి పేదల జీవితాలకి అంత వెలిగిచ్చాడు ఆ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం 10 ఏళ్ల కదా. హృదయపూర్వక ధన్యవాదాలుగా తల వంచి ప్రణామాలు. పేదల సంక్షేమమే ధ్యేయంగా స్వర్ణాంధ్ర నిర్మాణం దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం.